ఆ, అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు తల దించుకుంటున్నా, క్షమాపణ అడుగుతున్న టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు. ఈ వార్తను మన రాధాకృష్ణ బాగా రాస్తాడు ఆ గురించి. మన రాధాకృష్ణ ఇక ఇది వార్త. సిగ్గుతో తలదించుకుంటున్నా, క్షమించండి అని ఎవరంటారు? కల్వకుంట్ల కవిత గారు అంటారు. ఎవరిని ఉద్దేశించి అంటారు? నేరెళ్ల బాధితుల విషయంలో నిన్న వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తాను పోయింది. నిన్ననో మొన్న ఒక ఆయన చనిపోయాడు ఈ 3 వల్ల. సో వాళ్ళ కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేస్తూ ఆ రోజు అధికారంలో ఉండి మిమ్మల్ని 3rd డిగ్రీ ప్రయోగించిన కుటుంబంలో నేనున్నందుకు మరి తలదించుకుంటున్నా, సిగ్గుపడుతున్నా, మరి క్షమించమని కోరుతాను అని చెప్పేసి అంటుంది. ఎవరు? కల్వకుంట్ల కవిత గారు. నేరెళ్ల దాష్టికం జరిగినప్పుడు అధికారంలో ఉన్న కుటుంబ సభ్యురాలిగా క్షమాపణ అడుగుతున్నా, బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని అంటుంది తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క. ఇప్పుడు కవితక్క ఎక్కడైతే బీఆర్ఎస్ తప్పు చేసిందో, ఏ అంశాల్లో అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో నెగిటివ్ ఉన్నదో, సో ఒక్కొక్కటిగా వెలికి తీసి వాళ్ళ దగ్గర పోయి ఓ 4 వీడియోలు కెమెరాలు తీపించుకొని హంగామా చేసి ఫైనల్గా బీఆర్ఎస్ పరువు నష్టం చేస్తాను. వాళ్ళ పరువు తీసే కార్యక్రమంలో భాగంగానే పోతుంది. నేరెళ్ల బాధితులు తెలంగాణ రక్షణ సేన పెట్టినాకనే గుర్తుకొచ్చిరా? నేరెళ్ల బాధితులు అన్నతో గుర్తొచ్చిరా? అన్నకు రాఖీలు కట్టేటప్పుడు మా అన్న ఇంత పాపాత్మ ఆ రోజు అనలేదు ఎందుకో? ఇంకోటి, ఈ వార్తను రాధాకృష్ణ మంచిగా రాసుకుంటాడు, వాళ్ళందరూ నచ్చిన వార్త కాబట్టి. సో నేరెళ్ల బాధితుల విషయంలో కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన దుర్మార్గాల పైన కావచ్చు, ఆ రోజు కవితకు కళ్ళు కనపడలే, కళ్ళు లేని కబోదిగా మారింది ఆ రోజు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు నిజాలు మాట్లాడుతుంది. ఈ నిజాలు మరి ఎవరికి ఫేవర్గా అంటే కాంగ్రెస్కి ఫేవర్గా, బీఆర్ఎస్కి నెగిటివ్గా, అంతే. ఈమె ఎజెండా, పార్టీ ఎజెండా మరి క్లియర్గా లేదనిపిస్తాను. బట్ పోవడాన్ని సమర్థిస్తున్నాం. వాళ్ళ ముందర క్షమాపణ చెప్పడం కూడా మేము సమర్థిస్తున్నాం. అంటే తప్పు ఒప్పుకుంటారు కదా, అట్లీస్ట్ మేము పాపాత్తులు అని. నువ్వైతేది, నీ కుటుంబం అయితేది, ఎవరైతేది, మరి అన్నిట్లల్లా మా తప్పులు, ఈ మా తప్పు, ఇది మా తప్పు, తెలంగాణ ఉద్యమకారులని, నేరెళ్ల బాధితుల్ని, ఇంకోరి అన్నీ చెప్తున్నాం కదా. మరి మా నాయన పేరు చెప్పి నేను ఇన్ని వేల కోట్లు సంపాదించిన, ఇంకో ఇది మా నాయన కాడ కూర్చొని సంపాదించిన అక్రమ సంపాదన, దీన్ని ప్రజాధనానికి వదిలేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పరా? అన్నీ కావాలి, వాళ్ళ తప్పులన్నీ ఏంచాలి, కానీ వాళ్ళ ద్వారా సంపాదించిన అక్రమ సంపాదన గురించి మనం మాట్లాడద్దు. అది మాత్రం కరెక్ట్ ఉంటుంది.